హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ రాబోయే టాప్ 5 మొబైల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వీటిలో మిడ్ రేంజ్ మొబైల్స్ ఉన్నాయి, అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి వీడియోని ఎవరు మిస్ కావద్దు. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. అలాగే వీడియోకి అయితే లేకపోతే మనం 400 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అవుతున్నాము. మనకి ఇక్కడ ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే, అంటే ఏప్రిల్ రాబోయే ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో F7 అల్ట్రా చెప్తున్నారు. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ అంటే ఇది మనకి ప్రాసెసర్ అనమాట. అంటే ఈ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ రాబోతుంది. ఇది మనకి ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అంటే గేమింగ్ కానీ నార్మల్ యూస్కి చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి పోకో అంటే గేమింగ్ మొబైల్స్ అంటారు కాబట్టి ఇందులో డౌట్ అయితే లేదనమాట. అలాగే 5300 mAh బ్యాటరీ పెట్టారు. అంటే మనకి ఇది బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, బట్ బ్యాటరీ కూడా ఎంత లిమిట్ బెటర్ చూసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే ఇది మనకి 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మేజర్గా ఎవరైతే స్ట్రీమింగ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ స్ట్రీమింగ్, అంటే అదర్ పర్పస్ కానీ అంటే గేమింగ్ ఆడేప్పుడు కానీ బాగుంటుంది అనమాట మీకు ఈ డిస్ప్లే అనేది. అలాగే ఇది మనకి IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్గా IP69 పెట్టిన కొంచెం బెటర్ ఉండేది, బట్ పర్లేదు అనమాట. అప్ టు 30 మినిట్స్ వరకు ఈ వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే రియల్మీ నియో 7M, అంటే ఇది మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. అంటే మిడ్ రేంజ్ మొబైల్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏది హైయెస్ట్ ఉండదు, ఏది లోయెస్ట్ ఉండదు. ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా మనకి ఏప్రిల్లో లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ మనకి ఈ మొబైల్ ఏమంటే స్లీక్ డిజైన్ ఉంటుంది అనమాట. అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే రియల్మీ మొబైల్స్లో డిజైన్ అనేది కొంచెం చాలా బాగుంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకి 6.67 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి రియల్మీ డిస్ప్లేస్ అనేటివి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇమేజ్ క్లారిటీ కానీ ఆబ్జెక్టివ్ క్లారిటీ కానీ చాలా బెటర్ ఉంటుంది. అలాగే మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. చాలా బెస్ట్ ప్రాసెసర్ అనమాట మనకి. ఇది ఆల్మోస్ట్ యాంటిట్యూడ్ స్కోర్ కూడా చాలా హైయెస్ట్ స్కోర్ అవుతుంది. మనకి ప్రాసెసర్ ఈజీగా ఎటువంటి గేమ్స్ అయినా కూడా హ్యాండిల్ చేయగలదు అనమాట. అంటే PUBG, ఫ్రీ ఫైర్ ఇవన్నీ కూడా మీరు హై గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు. ప్రాసెసర్లో మనకి ఎటువంటి డౌట్ అయితే లేదన్నమాట. బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇది పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. అంటే డ్యూరబిలిటీ మీద కొంచెం బెటర్గా ఫోకస్ చేస్తారు అనమాట. కానీ మనకి నెక్స్ట్ అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే ఐకో జెడ్ అని చెప్తున్నారు అనమాట. మెయిన్ హైలైట్ ఏమంటే ఈ మొబైల్లో బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 7300 mAh బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఈ బ్యాటరీతో ఏ మొబైల్ కూడా లేదనమాట. అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకోండి, ఏ బ్రాండ్లో కూడా ఇంత బ్యాటరీ పెట్టలేదు. ఫస్ట్ మొబైల్ మనము ఈ బ్యాటరీ బ్యాకప్ చూస్తున్నాం అనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది అనమాట. కొంచెం అడ్వాన్స్ ప్రాసెసర్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అనమాట. ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఎటువంటి గేమ్స్ అయినా కూడా మీరు బెటర్గా అయితే ఆడుకోవచ్చు. నార్మల్ యూజ్ కానీ మల్టీ టాస్కింగ్ బాగుంటుంది అనమాట. అలాగే మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 50+2 MP ఇచ్చారు. అలాగే ఫ్రంట్ అయితే 32 MP ఇచ్చారు అనమాట. అలాగే మనము 4Kలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు మనకి ఇక్కడ మనకి ఇది ప్రైస్ చూసినట్టయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే బడ్జెట్లో వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. 21,000కి వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది అనమాట. ఇక మనం నెక్స్ట్ అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే Motorola Edge 60 ఫ్యూజన్ అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ మీద రాబోతుంది. కొంచెం డ్యూరబిలిటీ మీద కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అంటే మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా బట్ కొంచెం బెటర్ ప్రొటెక్టబుల్గా ఉంటుంది. మన ఈ మొబైల్ ఎర్లీకి లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే 6.7 ఇంచెస్ కర్వ్డ్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఇది. అంటే మన కర్వ్ డిస్ప్లే అంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇండోర్ కానీ అవుట్డోర్ యూజ్ చేసేటప్పుడు కర్వ్ డిస్ప్లేలో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాడేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఇది మనకి కార్నింగ్ Gorilla Glass 7 ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50+13 MP కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ అయితే 13 ఇచ్చారు. మనకి ఇక్కడ రేర్ కెమెరాకి అయితే Sony LVT 700C సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మనకి ఇది ఫోటోస్ తీసేటప్పుడు కొంచెం బెటర్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారు. లాంగెస్ట్ బ్యాటరీ కింద వస్తుంది అనమాట. అలాగే ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. పర్లేదు మనకి ఈజీగా 30 మినిట్స్ వరకు మనకి మొబైల్ వాటర్లో పడినా కూడా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అలా అని మీరు ఊరికే మొబైల్ వేసినారనుకో ఖచ్చితంగా వాటర్ వెళ్తాయి అనమాట. మెయిన్ హైలైట్ ఏమంటే ఇది AI ఫీచర్స్ అని చెప్పొచ్చు అనమాట. మోడల్ మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ మొబైల్ ఉంటే మనకి Samsung Galaxy S25 Edge. ఈ మొబైల్ అయితే ప్రెసెంట్ అయితే మనకి ఎక్కడ లాంచ్ కాలేదు. ఏప్రిల్ లాస్ట్ మంత్ లాంచ్ అయిన 2 months అయితే బయటపడాయి. మనకి ఇది అల్ట్రా థిన్గా వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే చాలా సన్నగా ఉంటుంది అని చెప్తున్నారు ఈ మొబైల్. అంటే మనకి Samsung S సిరీస్లో ఎక్కడ ఉండదు అలాంటి థిన్ మొబైల్ ఈ మొబైల్ అని చెప్పచ్చు. మనకి ఇది 169 grams అయితే వెయిట్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా మనకి అడ్వాన్స్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అనగానే గేమింగ్ కానీ నార్మల్ యూస్కి బెస్ట్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. కెమెరాలోనే 200 MB పెట్టారంటే ఏమైనా హైలైటా, పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఫొటోస్ ఎంత డీటెయిల్గా క్యాప్చర్ చేస్తుంది అంటే డీటెయిల్ క్యాప్చర్ చేస్తుంది అనమాట ఈ రేర్ కెమెరా. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకుని టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మన ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే మనకి ఇక్కడ 12 MP ఇచ్చారనమాట. ఇది మనకి 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. పర్లేదు మనకి AMOLED డిస్ప్లే అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మేజర్గా మనకి ఈ మొబైల్లో బెజల్స్ అనేవి చాలా స్లిమ్ ఉంటాయి. అంటే ఎక్కడ లేని బెజల్స్ ఈ మొబైల్ ఉంటాయి అనమాట. చాలా స్లిమ్ ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే మనకి 3900 mAh బ్యాటరీ పెట్టారనమాట. బ్యాటరీ ఇంప్రూవ్ చేయాలప్ప మెయిన్ ఈ S సిరీస్లో బ్యాటరీ కానీ ఇంప్రూవ్ చేశారంటే కొంచెం కాంపిటేటివ్ అయ్యేదానికి ఈ మొబైల్ రీజన్ అవుతుంది.
మెయిన్ మనకి ఈ ఎస్ సిరీస్లో అన్ని ఫీచర్స్ బాగుంటాయి కానీ బ్యాటరీ మీద కొంచెం అయితే ఫోకస్ చేయరు. అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇది మనకి One UI 7తో రాబోతుంది అనమాట. మనకి One UI అనేది రీసెంట్గా వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా రాలేదన్నమాట. రీసెంట్గా 2 months బ్యాక్ అయితే వచ్చింది అనమాట One UI అనేది. ఇక్కడ కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది AI ఫీచర్స్ అనమాట. మనకి గెలాక్సీ ఎస్ సిరీస్లో AI ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. మెయిన్ మనకి వీళ్ళు ఈ మొబైల్ ఇంట్రొడ్యూస్ చేసేది AI ఫీచర్స్ ద్వారా అనమాట. మనకి ఇది గైస్ టోటల్గా ఈ టాప్ 5 మొబైల్స్ గురించి అయితే. మీకు ఈ మొబైల్ ఏది నచ్చింది కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై తీస్తాను అనమాట. ఇది గాయస్ ఇవాల్టి వీడియో అయితే. ఇక నెక్స్ట్ వీడియో ఏమైనా చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే చేద్దాం. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.